నూతన గోదావరి వరి వంగడం MTU 1426. అసలు MTU అంటే ముందు తెలుసుకోవాలి మనం. MTU అంటే మారుతేరు. గోదావరి రీజన్లో ఒక ఊరు. ఆడ మారుతేరు వరి పరిశోధనా స్థానం ఉంది. MTU 1010 కాటన్ ధర సన్నాలు ఆ వరి వంగడం అక్కడి నుంచే వచ్చింది. M7 అక్కడి నుంచే వచ్చింది స్వర్ణ. ఇలా ఎన్నో వరి వంగడాలు ఆ మారుతేరు నుంచి రావడం జరిగింది. గోదావరి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ వాళ్ళకి అది ఒక గుండె చప్పుడు. ఆ మారుతేరు అనే ఊరు వరి పరిశోధనా స్థానం. మన భారతదేశం అన్నపూర్ణ దేశం, గోదావరి పేరులోనే ఉంది వరి. ఈ దళం ఉంది చూసారా, ఈ కర్రలు నాటిన కర్రలో ఈ దళం అంతా MTU 1426. ఒక 2 ఎకరాలకు గాను మనం వేసినటువంటి ఇదిగో ఈ దళం, ఈ కర్రలు నాటినంత వరకు ఇది తెలంగాణ సోనా. మీరు అది పైన చూస్తే తెలంగాణ సోనా, ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ RNR 1504 తెలంగాణ సోనా. ఇది ఈ కర్రలు నాటినంత వరకు ఈ దళం మాత్రం MTU 1426 నూతన గోదావరి వరి వంగడం. ఈ గోదావరి వరి వంగడం విశేషత ఏంటంటే మనం ఎక్కువగా మాట్లాడుకోకూడదు, కానీ అంటే వరి కోత అయిపోయిన తర్వాత మాట్లాడుకోవడం బెటరు. అంటే వాళ్ళు రిలీజ్ చేసేటప్పుడు కొన్ని చెప్తారు ఆ క్యారెక్టరిస్టిక్స్. ఆ విధంగా చూసుకున్నట్లయితే దానికి ప్రోటీన్ 8%. మామూలుగా మిగతా ఏ వరి వంగడానికైనా 2.3, 2.4, 2.5 అలా ఉంటుంది. దీనికి 8 ఉందని చెప్తున్నారు ప్రోటీన్. అదొకటి. 125 days క్రాప్ డ్యూరేషన్, 125 రోజుల పంటకాలం. చూసుకున్నట్లయితే నవంబర్లో 2025 నవంబర్ 22న మనం విత్తనాలు చల్లాం. 2026 మార్చిలో వరి కోతలో, 2027 గోదావరి పుష్కరాలకి రైస్ రిలీజ్. ఖచ్చితంగా నూతన వరి వంగడాలు 1 సంవత్సరం పాటు మగ్గించాలి. అందులో రాజీ పడాల్సిన అవసరం లేదు. 2027 గోదావరి పుష్కరాలకి గోదావరి వాళ్ళకి రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ప్రకృతి రత్న హర్షత్ విహారం టీం. అసలు డ్యాము నీళ్లు మన పంట పొలాలకు రావాలంటే కొక్కులేరులు పెట్టి లోడిచ్చి నీళ్లు సునాయాసంగా మన పొలాలకు రావాలి. ఇది కంపల్సరీగా నీళ్లు లేనిదే మనం వ్యవసాయం చేయలేం. సోమశిల డ్యాము నీళ్ళు కానీ, బోర్ నీళ్ళు కానీ, బోర్ మోటార్ నీళ్ళు కానీ కంపల్సరీగా రావాల్సిందే. ఈ విధంగా కొక్కులేరు ఈరోజు JCB పెట్టి మనం లోడించడం జరుగుతూ ఉంది. నీటి యాజమాన్యం చాలా ముఖ్యమైనది. ఇక 4వ రోజులో రావడం జరిగింది. 116 రోజుల పాటు శుభం కార్డు పడేదాకా మనకి ఇబ్బంది లేదు. ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. కొత్త ట్రాన్స్ఫార్మర్ పెట్టడం. విడవలూరు విద్యుత్ శాఖ అధికారి మేడం విజయ మేడం గారికి, సంతోష్ గారికి, కార్తిక్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వాళ్ళ కొత్త ట్రాన్స్ఫార్మర్ అన్ని పెట్టడం. ఈ రోజున సునాయాసంగా నీళ్లు, సోమశిల డ్యామ్ నీళ్ళు కూడా మన పంట పొలాలకి చేరతాయి కాబట్టి వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్. ఓకే, థ్యాంక్ యూ.